దేశంలో ఈనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పరిపాలన సాగిస్తున్నాయని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. నియంతృత్వ పాలన సాగిస్తూ రాజ్యాంగ ఫలాలు పేదలకు దక్కకుండా బానిసలుగా చూస్తున్నాయని ఆ పార్టీ వ్యవస్థాపకులు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగం రచించి 76 ఏళ్లు గడుస్తున్న దళిత, బడుగు, బలహీన వర్గాలు అనాదిగా అనగారుతూనే ఉన్నాయని విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. 76వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఏలూరులో జరిగిన ఒక కార్యక్రమంలో విజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. ఆలోచనలు ప్రజలకు రాజ్యాంగం ఇచ్చింది. అయితే 80% పైన ఉన్నటువంటి పేదలు ఈనాటి వరకు పేదరికం నుంచి విముక్తి చెందకపోగా అధికారానికి చాలా దూరంగా ఉన్నారు. ఈ రాజ్యాంగం ఇచ్చిన అవకాశాన్ని వాడుకుని తమకున్నటువంటి ఓటుని ఈ పేద వర్గాలకు, పేద నాయకత్వానికి వేసుకుని పేదలు అధికారంలో అడుగుపెట్టాలనేదే రాజ్యాంగం యొక్క స్ఫూర్తి. శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఆదేశ సూత్రాలు చెప్పిన విధంగా మరి నేడు పాలకులు దానికి వ్యతిరేకంగా పాలిస్తున్నారు. ఇది చాలా విచారించదగ్గ విషయం. ఏదైతే రాజ్యాంగం తెలియజేస్తుందో ఆ పాలకులు ఓటు ద్వారా ఎలా అయితే పాలకులు అయ్యారో మరి ఆ ఓటు వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ వ్యాలీ అనే విషయాన్ని మరి ప్రజాప్రతినిధులు అర్థం చేసుకుని ప్రజలకి అన్ని విధాల మరి సంక్షేమ పథకాలు అందజేయాలని తెలియజేస్తున్నాము. మరి రాజ్యాంగ దినోత్సవం రోజు మరొకసారి